హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్ గ్రాండ్గా జరిగింది, విజయవాడలో గ్రాండ్గా జరిగింది. ఈవెంట్లో అంతా మంచిగా జరిగిన రామ్ చరణ్ గారు కొంచెం అనవసరపు వ్యాఖ్యలు చేసి అనిపించింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ని హైలైట్ చేయడానికి గతంలో పనిచేసిన ప్రొడ్యూసర్ని కాస్త డౌన్ చేసి మాట్లాడే అనిపించింది. ఈ వ్యాఖ్యానం మాట్లాడడం కొత్త ఏం కాదు. మొన్న రిలీజ్ ఈవెంట్లో కూడా బుమ్రా పట్టుకుని మంచి ఫుట్బాల్ ప్లేయర్ అని తాత క్షమాపణ చెప్పాడు. మరి ఈ విషయంలో రామ్ చరణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన పనిచేసిన ప్రొడ్యూసర్ అందరూ ఎంతో డిసిప్లిన్తో ఉండేవాళ్ళు. అంతేకాకుండా మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నారు. వాళ్ళని డౌన్ చేసి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఆయనకి తెలియాలి. గతంలో చాలాసార్లు వ్యాఖ్యలు చేసిన ఈసారి ఆయన ఎలా సర్దు చెప్తారో చూడాలి. ఇంకా పదికి గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది. జూన్ 4న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి బ్రేకింగ్ టార్గెట్ వచ్చి 380 కోట్లు అని సమాచారం. మరి ఏ రేంజ్ కలెక్ట్ చేస్తుందో చూడాలి. తర్వాత న్యూస్ వచ్చి సమంత గారు నటించిన కొత్త సినిమా మా ఇంటి బంగారం. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా బాగుంది. ఒకవైపు పల్లెటూరి వాతావరణం, రెండో వైపు యాక్షన్ డ్రామా. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, అందులో ఉండే ఒక మహిళ, వాళ్ళని మెప్పించడానికి చేసే కోరలు, చేసే ప్రయత్నాలు వంటివి జరుగుతున్నాయి. సమంత గారి సొంత తారా మూవీ పిక్చర్స్ వాళ్ళే దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గుర్తు నాకు మానదు. ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసిందిగా రాజీవ్, అందుకని ఆ వైబ్స్ అని వస్తున్నాయి. యశోద లాంటి సూపర్ హిట్ తర్వాత శకుంతల లాంటి ఫ్లాప్ చూసిన సమంత గారికి తాత ఖుషి రూపం ఇంకో ఫ్లాప్ పడదు. ఈ సినిమాతో అయినా ఆమె మంచి హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ప్రస్తుతానికి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ బాగుంది, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇలాంటి క్యారెక్టర్ చేయటం సమంత గారికి కొత్త ఏం కాదు, కొట్టిన పిన్ అని చెప్పాలి. ఈ సినిమా వరల్డ్ వైడ్గా జూన్ 19న రిలీజ్ అవుతుంది. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకున్నాం. ప్రస్తుతానికైతే గ్రాండ్గా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకా వారణాసి సినిమా విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అనేది అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుంది. వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 80% షూటింగ్ అనేది కంప్లీట్ అయిందంట. కేవలం కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ పనులు మిగిలాయంట. అది అయిపోతే అనుకున్న టైంకి ఈ సినిమా రిలీజ్ చేస్తారంట. అటు కీరవాణి కూడా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద దృష్టి పెట్టాలని సమాచారం. పాటల రికార్డింగ్ కూడా జరిగాయంట. 1-2 పాటల్ని ప్రస్తుతానికి చిత్రీకరించారని సమాచారం. అందులో హీరోయిన్ మీద వచ్చే సాంగ్స్ కూడా వారు షూట్ చేశారంట. ఇంకా కమల్ హాసన్, రజనీకాంత్ రీయూనియన్ సినిమా ప్రెమో అనేది రిలీజ్ అయింది. అసలు ప్రెమోకే మంచి హైప్ వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఉండొచ్చంట. అందులో సగం రెమ్యునరేషన్కి వెళ్ళిపోతుందంట. ఈ సినిమాకి డైరెక్టర్ జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్. వీళ్ళిద్దరు రెమ్యునరేషన్లో నెల్సన్కి 50 కోట్లు ఇవ్వగా అనిరుద్కి 20 నుంచి 25 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కమల్ హాసన్ గారికి అయితే ప్రొడక్షన్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం కలిపి 220 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంట. రజనీకాంత్ కూడా 150 నుంచి 200 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్న సమాచారం. వీళ్ళకున్న ఫేమ్, మార్కెట్ బట్టి సినిమా హిట్ అయితే ఈ రికవరీ అనేది అంత కష్టం కాదు. మరి తేడా కొడితే చాలా రిస్క్ అనేది చెప్పాలి. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ పనులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పట్లో రిలీజ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పచ్చు. తర్వాత వచ్చి డ్రాగన్. రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనేది ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన విషయాల ప్రకారం ఈ ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది గత సినిమాలతో పోస్తే చాలా డార్కెస్ట్ క్యారెక్టర్ అని, అయినా చాలా పేట్రాయిటిక్గా ఉంటుందని, దేశభక్తిగా చూపిస్తారని, ఒకవైపు క్రూరత్వం చూపిస్తారని అన్నారు. అలానే తాను చెప్పడానికి 4 నిమిషాల ట్రైలర్ని కట్ చేసి చూపించా అన్నాడు. మెయిన్ ట్రైలర్ మాత్రం 9 నిమిషాలు ఉంటుందంటే. ట్రైలర్ 9 నిమిషాలు అంటే
ఇంకా సినిమా ఇంకెంతసేపు ఉంటుందో చూడాలి. ఇంకా స్వయంభూ విషయానికి వస్తే నిఖిల్ నటించిన కొత్త సినిమా స్వయంభూ ఎప్పుడో ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొన్న రీసెంట్గా సమ్మర్ రిలీజ్ చేద్దాం అనుకుంటే రిలీజ్కి నోచుకోక మళ్ళీ వాయిదా పడ్డది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చిత్ర యూనిట్ ఇప్పటికీ ప్రకటించలేదు. ప్రస్తుతం పెద్ద స్క్రీన్ రేట్స్ అని హైక్ అని పెంచారు. సింగిల్ స్క్రీన్కి 100, మల్టీప్లెక్స్కి 125. లేటెస్ట్గా సూర్య గారు నటించిన కొత్త సినిమా కర్పు, దీని తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్తో రిలీజ్ చేశారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం మంచిగా ఉన్నాయని చెప్పాలి. వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే కర్పు టార్గెట్ 71 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ 270+ కోట్లు. ఇంకా షేర్ విషయానికి వస్తే 130 కోట్లు. తెలుగులో టార్గెట్ 7.5 కోట్లు కాగా కలెక్షన్స్ వచ్చి 15 కోట్లు. ఈ సినిమా కలెక్షన్స్తో చాలా కాలం తర్వాత సూర్య గారు ఒక క్లీన్ హిట్ చూసని మనం అనొచ్చు. ఇంకా దృశ్యం విషయానికి వస్తే దృశ్యం సిరీస్లో వస్తున్న 3వ భాగం 1-2తో పోస్తే సినిమాకి టిక్ టాక్ ఉందని చెప్పాలి. ఇంకా దృశ్యం కలెక్షన్స్ విషయానికి వస్తే టార్గెట్ 30 కోట్లు. మోహన్లాల్ గారికి ఇది అంత పెద్ద టార్గెట్ ఏం కాదు. ఇంకా గ్రాస్ 200 కోట్లు కాగా షేర్ వాల్యూ వచ్చి 90 కోట్లు. అంటే ప్రాఫిట్స్ 60 కోట్లుగా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మోహన్లాల్ కూడా ఒక సూపర్ హిట్ కొట్టే అని చెప్పాలి. L2 తర్వాత ఇది ఒక క్లీన్ హిట్ అని చెప్పచ్చు. ఇంకా లేటెస్ట్ విషయానికి వస్తే విశ్వంబర, చిరంజీవి గారు వశిష్ఠ డైరెక్షన్ వస్తున్న సినిమా విశ్వంబర మొన్న టీజర్ రిలీజ్ చేయగా దానికి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సినిమా అనేది షూటింగ్ని ఆపేశారట. మన చిరంజీవి గాయాలవటం, గ్రాఫిక్స్ పనులు సరిగ్గా కాకపోవటం, సినిమాలోని కొన్ని సీన్స్ చిరంజీవికి నచ్చకపోవడంతో ఈ సినిమా అనేది ఆపేశారట. మరి ఈ సినిమా మీద చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తున్నా చూడాలి. ఇంకా జైలర్ 2 విషయానికి వస్తే రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ గారు నటించడం లేదంట. ఆయన బదులు షారుఖ్ ఖాన్ గారు నటించే అవకాశం ఉందంట. ఆయన మీద కొన్ని సీన్స్గా చిత్రీకరించారంట. జైలర్ సూపర్ డూపర్ హిట్. రోబో తర్వాత హిట్ జైలర్ రూపంలో వచ్చిందని చెప్పాలి రజనీకాంత్ గారికి. ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది జైలర్ 2. మరి భారీ అంచనాలమ్మ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎప్పుడు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తామని చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ అయిపోయి దీపావళికి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తావు. ఇది కూడా మల్టీ స్టార్ సినిమాకి తక్కువేం కాదు. ఇంకా NBK 111 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా స్క్రిప్ట్ అనేది భారీ మొత్తంలో బడ్జెట్ని అనుకుంటుంటో అది బాలకృష్ణ గారి రేంజ్ దాటిపోతుంటో కథ మార్చి ఈ సినిమాని గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసుకున్నట్టు. ఇందులో విలన్గా మంచు మనోజ్ గారు ఫిక్స్ అయిపోయారని సమాచారం. అలానే హీరోయిన్ నయనతార అని సమాచారం. ఇంకా బాలకృష్ణ గారి నెక్స్ట్ సినిమా వచ్చి కొరటాల శివ గారితో అని ఆఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అట. ఈ సినిమాకి ముందు నుంచి తమనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కొంతమంది మాత్రం కొరటాల శివ అనిరుద్ధ్కే మొగ్గు చూపుతున్నారని, మేబీ తమని తీసుకోకపోవచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం చూడాలి. దిస్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.